ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు కదా. పేరులు రాయంగానే సరే, ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు? బుద్ధి. ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది, ఆయన బుద్ధి మనకు ప్రసాదించి, ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి. నమ్ముతారా? మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి. వీళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది. తప్ప? న్యాయమేనా? అవుతారా? దేవుడి చిత్తం అయితే అవుతాం లేనా అని చెప్పండి. నేను ఎలాగైతే ఆశపడుతున్నానో, నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు, నా యేసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి. మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి, అదిగో ఆ శ్రమను అనుభవించాడండి. అదండి అసలు ఆయన ప్లాన్. సిలువను మోసాడు, బాగానే ఉంది. కొడుకు కూతురు అని పేరు రాశాడు, బాగానే ఉంది. ఆ స్వభావం ఏమో, మన బుద్ధి ఏమో అన్ని వంకర బుద్ధి, మనదేమో వంకర రాక టింకర బుద్ధులు, మన బుద్ధులని పనికిమాల బుద్ధులు. అసలు ఈ బుద్ధులు ఎప్పుడు మారాలి? ఆయనలాగా ఎప్పుడు అవ్వాలి? ఈ జన్మకైద్దంటావా అనే డౌట్ రాలా నీకు? ఇదిగో నిజం చెప్పు, ఈ అష్టవంకరలో ఉన్న బుద్ధి మనది. అసలు ఈ బుద్ధి ఎప్పుడు మారాలి? ఆయనంత పరిపూర్ణత ఎప్పుడు రావాలి? అసలు సాధ్యమేనంటావా? అరే, బుడ్డ పిల్లోడు ఎవరన్నా ఉన్నారా? ఈ మధ్య లేరు ఎవరు? చిన్న పిల్లోడు ఎవరన్నా ఉన్నారా? ఇట్రారా అబ్బాయి, వాడికంటే చిన్నోడు దొరుకుతాడా? వాడు ఇప్పుడు ఈ నా పక్కన నిలబడి అనుకుంటాడు, దారా తొందరగా పరిగెత్తురా, మనం ముందుకు పోదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే, నీకేం ఆశ ఉందిరా? మీసాలు రావాలని ఆశ ఉందా? ఉందా? చూసావు, వాడికి ఆశ ఉందంట. ఎట్టా? శాలేమన్నకి మీసాలు ఉందంట. నిజం చెప్పు, ఆశ ఉందా లేదా? ఒట్టి మీసాలేనా, గడ్డం కూడా? గడ్డం మీసాలు. వాడి గడ్డం కూడా కావాలి, వాడి గడ్డం కూడా కావాలంటండి. సరే, మరి హైట్ ఇంతే ఉంటావా, నా అంత ఎత్తు కావాలని ఉందా? నా అంత ఎత్తు కావాలని ఉంది. చూడండి, వాడికి గడ్డం కావాలి, మీసాలు, నా అంత ఎత్తు కూడా కావాలి, అంతేనా? నా అంత లావు కావాలని ఉందా? ఇట్నే సన్నంగా ఉండాలని ఉందా? నా అంత లావు. రైట్. ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా. ఇప్పుడు మీసాలు గడ్డాలు రావాలంటే ఏం చేయాలరా? ఏం చేయాలి? చదవాలా? చదివితే మీసాలు గడ్డాలు రావురా? వాడు అన్నాడు చదివితే వస్తాయని. దేవునికి మహిమ. నేను చెప్పనా ఎలా వస్తాయో? వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది. వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే, వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి. ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. విసర్జించాల్సిన రోజు, నింపుకోవాల్సిన రోజు, ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇక స్నానం చేసుకోవటం డైలీ. ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా? అన్నం తింటావా? పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళొస్తావా? రైట్. మూడు విషయాలు. ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. 3 ముఖ్యమైన సంగతులు. నంబర్ 1, వాడు డైలీ స్నానం చేసుకుంటాడు. నంబర్ 2, వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు.
నెంబర్ 3 వాడు ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ 3 చేస్తాడు. ఇక ఖాళీ దొరికితే ఆట ఆడతాడు. ఆడి పని ఏదో ఆడు చేస్తాడు. అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి, మీసాలు రావాలి, మీసాలు రావాలి అని వాడు ఇక్కడ ఈ పెదవి మీద చేపెట్టి ఇలా ఇలా అంటే వచ్చిందా? నో. దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే, వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది. చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది. ఈ చర్మంలో నుంచే వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి. దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేపు వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది. ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే, వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా ఉంటాడు. అంతేనా? లేకపోతే వాళ్ళ అమ్మ చేత, అమ్మో కాళ్ళకి తాడు కట్టి లాగవే, నేను పొడుగవుతాను, శాలేమన్నంత పొడుగవుతానని ఏమన్నా లాగిస్తాడా? రోజు వాళ్ళ అమ్మని పడేసి కాళ్ళు పడి ఎప్పుడన్నా లాగిందా? లాగింది. ఎప్పుడు రా కాళ్ళు నెప్పుట్టినప్పుడు లాగుంటుంది. పొడుగు పెరగాలని లాగలేదుగా. పొడుగు పెరగాలని లాగలేదండి, కాళ్ళు నెప్పుట్టినప్పుడు లాగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గమనించాలి, ఒక ఏజ్ వచ్చినప్పుడు, బాగా వినండి, ఒక ఏజ్ వచ్చినప్పుడు, దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి. వాడి శరీరం వెడల్పు అవుతుంది, ఎత్తు అవుతుంది, వాని ముఖంలో మార్పు వస్తుంది, వానికి మీసాలు గడ్డలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది. ఇది వాడికి తెలిసి వస్తుందా, తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా? అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయిద్ది. దట్స్ ఆల్. అష్టవంకరలో ఉన్న నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్దన్న అన్న డౌట్ నీకు అక్కరలా. నువ్వు ఆశ కలిగి ఉంటే, ఈ చిన్నోడు శాలేమన్న నీలాగా నేను కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు. అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు. ఆయన చెప్పిన 3 సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి. ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి. ఈ పని దేవుడికి నచ్చదు కదా, నేను ఈ చండాల మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా, మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే, దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెను మార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు. పొందకముందు, రక్షణ పొందకముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావా? కొన్ని మార్పులు వచ్చినాయా? కొన్ని మార్పులు వచ్చినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అలా కదిలించండి, చేతులు గట్టిగా కదిలించండి. అబ్బా ఎలా ఎంత బాగుందండి మీరు అట్లా చేతులు కదిలిస్తుంటే. దేవునికి మహిమ. ఆ మార్పులు ఎలా వచ్చినాయి? ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది. ఎవరు మార్చారు? నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన. నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి 6 అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా. నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయింది. నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా. ఆ పని చేసే ప్రక్రియలో, థ్యాంక్ యూ నాన్న, గుడ్ రా, వెరీ గుడ్ బాయ్, వెల్. ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ వాడుకుంటాడు. నిన్ను అలా తీర్చిదిద్ది నీలో దుష్టత్వాన్ని దొళ్ళగొట్టి వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని నీలో నింపటానికి దేవుడు పూనుకున్నాడు గనక కొన్ని రకాల పరిస్థితుల్ని, కొన్ని మేలుకరమైనవి ఉంటాయి, కొన్ని కీడుకరమైనవి కూడా అనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, దేవుని కుమారుడివి, కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు. కీడు అన్నది లేదు. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి. ఇది వాస్తవం. కీడులాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి. తర్వాత నీకు అర్థమైంది, ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి, అవి కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని ఆనందకరమైనవి, రెండిటిని రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా యేసయ్యా.
ఒకప్పుడు పెళ్ళలాడే మనిషివి, ఇప్పుడు దేవునికే స్తోత్రం అనే డైలాగులు వచ్చినాయి. నీకే తెలుసా సంగతి ఎలాగ మారావో. దేవునికి స్తోత్రం. ఎటుపోయిందా నడమంత్రం, ఎటుపోయిందా మిడిమేళం, ఎటుపోయిందా పెడసరం పెడద్రం, విరిగిపోయింది.